ఈరోజు మా ఇంట్లో ఒక మంచి ఫీస్ట్ అనే చెప్పాలండి. ఎందుకంటే మా ఇంట్లో పండిన తోటకూర, గోంగూర తీసుకొచ్చి నా చేతులతో నేను చక్కగా తోటకూర పప్పు, ఇంకా గోంగూర పచ్చడి అదిరిపోయింది అసల. చూడండి అసల మన ఇంట్లో పండిన గోంగూర తోటకూర, గోంగూర చూసారు కదా! ఇవి ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఇవే చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ నా కోసం చిన్న లైక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు. అలానే ఒకవేళ మీకు ఈ వీడియో అంతా నచ్చితే కనుక నా ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచిగా గార్డెనింగ్ వీడియోస్, అలానే మంచి మంచి హెల్తీ కుకింగ్ టిప్స్, అలానే కొన్ని ట్రావెల్ వీడియోస్ అలాంటివన్నీ వస్తాయండి. ఏవైనా సరే మీకు హెల్ప్ఫుల్గానే ఉండేవి మాత్రమే పెడతాను నేను, జంక్ వీడియోస్ అయితే ఉండవు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, బోల్డ్ అంత తోటకూర హార్వెస్ట్ చేశాను. అలానే బ్యాక్ యార్డ్లో గోంగూర కూడా హార్వెస్ట్ చేశాను. ఈ ఇయర్ అయితే మాకు బుట్టలు గోంగూర తోటకూర వస్తుందండి. కోసిన ప్రతిసారి మళ్ళీ వచ్చేస్తుంది. సో చక్కగా ఈ తోటకూర, గోంగూర రెండింటిని నేను బుట్టలోకి తీసేసుకుని చక్కగా తీసుకెళ్ళిపోయి మంచిగా వాష్ చేసుకున్నానండి. వెనిగర్ పెట్టి ఇంట్లోదే కదా ఎందుకు వాష్ చేయడం అనుకుంటే, మన ఇంట్లో పండించింది కాబట్టి పురుగులు అవి ఉంటాయండి మనకు తెలియకుండా, గుడ్లు లాంటివి అవిని. సో అవి పోవాలంటే వెనిగరు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుని చక్కగా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేను ఈ లోపల ఫస్ట్ పప్పు కోసం పెట్టేశాను. కొంచెం తోటకూర, అలానే 2 టమాటాలు, ఆనియన్ వేసేసి పప్పు పెట్టేశాను. ఈ లోపల గోంగూర పని అయిపోతుంది కాబట్టి సైడ్ నుంచి గోంగూర కూడా నేను పల్లీలు, రెడ్ చిల్లీస్, అలానే ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసేసుకుని, రెడ్ చిల్లీస్ వేసేసుకుని ఫ్రై చేసేసుకుని పొడి కొట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఆ తర్వాత నేను సేమ్ ప్యాన్లో మంచిగా ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్, టమాటోస్, అలానే తోటకూర, గోంగూర 2 కలిపి చేస్తున్నానండి పచ్చడి. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఆకుకూర తక్కువగా ఉన్నప్పుడు 2 కలుపుకొని చేసేసుకోవచ్చు చక్కగా. నాకు కొంచెం గోంగూర తక్కువగా ఉందని తోటకూర కలిపి చేసుకున్నాను. అలానే మంచి పుల్లతనం కోసం ఒక రా మ్యాంగో కూడా వేసి బాగా మగ్గనిచ్చేసి ఇదంతా తీసుకుని, ఇందాక ఆల్రెడీ మనం చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా, అదే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా బీట్ చేసేసుకొని, బాగా అక్కర్లేదు, 4-5 తిప్పులు తిప్పుకుంటే చక్కగా మనకి రోటి పచ్చడి టెక్స్చర్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలా ఇక్కడ ఉన్నప్పుడు మనం సాల్ట్ అవి అడ్జస్ట్ చేసేసుకుని మనం డిష్ అవుట్ చేసుకుని మంచిగా కొద్దిగా రా ఆనియన్ ముందే కోసి పెట్టుకుని అందులో మిక్స్ చేసేసుకుని మంచిగా పోపు పెట్టేసుకోవడం. పోపుకి చూసారు కదా నేను ఏం వాడుతున్నానో ఆ పోపు సామాన్లన్నీ వేసేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనకి పప్పు అనేది కూడా ఉడికిపోయింది కాబట్టి సేమ్ ప్యాన్లో నేను మంచిగా ఇంకొకసారి పోపు పెట్టేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి పసుపు, ఉప్పు, కారం, చింతపండు, అలానే ఇంకా అన్నీ వేసేసుకుని మంచిగా మగ్గనిచ్చి ఇది కూడా డిష్ అవుట్ చేసేసుకున్నాను. అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఆ రోజు లంచ్ మా చుట్టాలు వచ్చారన్నమాట, వాళ్ళు కూడా తిన్నారు. ఇంట్లో పండిన ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేని ఆకుకూరలు కాబట్టి అసలు పప్పు అయినా సరే, ఇంకా గోంగూర పచ్చడి అయినా సరే అసలు అమృతంలో ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి గార్డెనింగ్, అలానే హెల్త్ రిలేటెడ్ వీడియోస్ ఆర్ మంచి టిప్స్ కోసం నా ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీ ఈటింగ్, హ్యాపీ లివింగ్. టేక్ కేర్, బాయ్.